దైవజనుడి భార్య, దైవజనుడు నిద్రిస్తే పిల్లల్ని పెట్టుకొని ఇబ్బందులు పడి అప్పుల పాలై ఉంటుంది. ఎలీషాకు చెప్పుద్దయ్యా, నేను ఇలా ఫలానా ఆయన భార్యని అప్పుల పాలు అయిపోయాం, అప్పులోళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, నా పరిస్థితి ఏం బాగలేదయ్యా, పిల్లలు నేను అల్లాడుతున్నాం, అప్పుల్లో మునిగిపోయాం అని చెప్పుద్ది. అప్పుడు ఎలీషా ఏం చెబుతాడండి, ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసి నీ ఇంట్లో ఏమేమి పాత్రలు ఉన్నాయో పాత్రలనే తెచ్చుకోమంటాడు. నీ ఇంట్లో ఏముంది అని అడుగుతాడు ఫస్ట్. చూడండి ఒకసారి ఆ అంశం చదవండి, భలే ఉంటుంది. రాజుల 2వ గ్రంథం మీరు తీస్తారని నన్ను తీయమంటారా? అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. ఎక్కడ అడ్రస్ ఎక్కడ? 2 రాజులు 4వ అధ్యాయం 1వ వచనం. మరి ఎందుకు చెప్పాలి అది? మళ్ళీ చెప్పు, అడ్రస్ చెప్పు. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. చూడండి. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావలెనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అది లెక్క. ఏముందమ్మా నీ దగ్గర, ఏముంది చెప్పు అన్నాడు. నూనె కుండ ఒకటి ఉందయ్యా, ఇంకేం లేదంది. చూడండి, అప్పుల పాలై ఉంది, బీదరాలు, దైవజనుడి భార్య, పిల్లల్ని బానిసలుగా తీసుకొని పోవడానికి వాడు వచ్చాడు, అప్పించినాడు. అది ఆమె దీన పరిస్థితి. నీ దగ్గర ఏముందమ్మా అన్నాడు. నూనె కుండ ఒకటి ఉందయ్యా అంది. చూడేం చేశాడు, చదువు. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరవు పుచ్చుకొనుము. చూసావా, నీ ఇరుగు పొరుగు ఇళ్ళకపోయి ఎన్ని పాత్రలు దొరికితే ఖాళీ పాత్రలు అన్నీ తెచ్చుకో, నీ ఇంట్లో పెట్టేమన్నాడు. చదువు. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిట్లో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. చూడండి, నాకు తెలిసి దైవజనుడు ఆఫర్ ఇచ్చేశాడు. ఎన్ని పాత్రలు నువ్వు తెచ్చుకోగలవో అన్నీ తెచ్చేసుకోమన్నాడు. వెళ్ళింది. దేవుణ్ణి ఎరిగిన మనిషి. మనమైతే అడ్డ ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటాం. పాత్రలు దేనికండి? ఒక కుండేనండి, నూనె కుండ ఉంది, ఇంకా వేరే కుండలు ఎందుకండి, వేరే పాత్రలు ఎందుకండి? అటు కాదండి, ఏదన్నా మీరు సాయం చేయాలండి, ఏదన్నా డబ్బులు సాయం కానీ ఏదన్నా సాయం చేసి అప్పులకి ఏదన్నా లైన్ చేయాలండి అని ఈ డైలాగులు వేసుకుంటా కూర్చునేవాళ్ళం. ఆమె షార్పు, దైవజనుడి భార్య. పో, ఎంతమంది దగ్గర పాత్రలు దొరుకుతాయి మొత్తం తెచ్చుకుని, నాకు తెలిసి ఇంటి నిండా పేర్చినట్టున్నారు పాత్రలు. లోపలికి నీ కుమారులతో కూడా నువ్వు వెళ్ళి తలుపు వేసి ఆ నూనె ఉన్న కుండ తీసుకొని పాత్రలన్నీ నింపుకోమన్నాడు. ఒక కుండలో నూనె ఇంకో కుండకు పట్టుతుంది, సరిపోతుంది. పాత్రలన్నీ ఎట్ట నిండుతాయి అలా మనమైతే ఖచ్చితంగా అడుగుతాం. డౌట్లు ఎక్కువ కదా మనకి, పరిశోధన ఎక్కువ, డౌట్లు ఎక్కువ, అనుమానాలు ఎక్కువ, అడుగుతాం. అడగల, పాత్రలన్నీ తెప్పించింది. ఇక ఆ కుండ తీసుకొని వంచింది నూనెని ఆ పాత్రలోకి. ఆ పాత్ర నిండిన దాకా నూనె వస్తానే ఉంది. నూనె పాత్ర నిండిన తర్వాత 2వ కుండకి, 3వ కుండకి, 4వ దానికి, 5వ దానికి, 6వ దానికి, వాళ్ళ ఇంట్లో ఉన్న నాకు తెలిసి గిన్నెలు, తెపాలాలు అన్నీ మొత్తం నింపి పడేసి ఉంటారు. నూనె ఖరీదు కదా. చదువు. అన్ని ఫుల్ అయిపోయినాయి. పాత్రలన్నీ నిండిన తరువాత కొడుకు చెబుతున్నారు, రే ఎక్కడున్నా, రే పెద్దోడా, పోరా, ఇంకా దా పోరా.
అమ్మ ఈ బజార్ మొత్తం కుండలని తెచ్చా, ఇంకా తేటానికి లేదు, అందరి దగ్గర ఉన్నాయని తెచ్చాను. చదువు. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. చూడండి, అవన్నీ నిండిన దాకా ఊట వచ్చినట్టు ఆ కుండలో నుండి నూనె వస్తానే ఉంది. తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం. ఇక చాలు అని నువ్వు చెప్పేంత వరకు వస్తానే ఉంటుంది. అది అంతే. ఇక చాలు అన్నదాకా వస్తానే ఉంటుంది. తర్వాత చదువు. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. అయిపోయింది. ఒక్క దెబ్బకు పరిస్థితి మారిపోయింది. ఎంత వింత. ఆ నూనె అమ్మేసాయి, వచ్చిన డబ్బు వస్తుంది ఫుల్గా. వచ్చిన దానిలో కొంత అప్పు తీర్చేసుకో, కొంత దగ్గర పెట్టుకుని నువ్వు నీ పిల్లలు బ్రతుకుపోండి అన్నాడు. అప్పటిదాకా ఆమె ఏ స్థితిలో ఉంది? బీదరాలు, విధవరాలు, అప్పుల పాలైంది, పిల్లలు దాసులుగా మారే పరిస్థితి. ఒక్క మాటతో ఆ పరిస్థితి మొత్తాన్ని మార్చిపడేశాడు. చూడండి, ఇప్పుడు ఆమె అప్పులన్నీ తీరిపోయి కాస్త కూస్తో బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన సంపన్నురాలు. పరిస్థితుల మీద కూడా మనకు అధికారం ఇస్తాడు ఆయన. అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నావా? అట్లయితే నా దేవుని బట్టి నేను ప్రార్థన చేస్తా, నీ అవమానకరమైన పరిస్థితులన్నీ ఘనమైన పరిస్థితులుగా నా దేవుడు నీ కొరకు మారుస్తాడు. మార్చడానికి నీకు అధికారం ఇచ్చాడు ఆయన. నీవు నోటితో విడుదల చేసేటువంటి వాక్కులో ఆ ప్రభావం ఉంచాడు ఆయన. ఆమె థామస్ ఆల్వా ఎడిసన్ తల్లికి ఆ ప్రభావాన్ని దేవుడు ఇచ్చాడు. స్కూల్లో చెవిటోడు, జ్ఞానం లేనోడు, తిక్కలోడు పనికిరాడని పంపబడితే కన్న తల్లి అతని మీద ఏం వాక్ రిలీజ్ చేసింది? నీవు మేధావివి, నీకు చదువు చెప్పే శక్తి వాళ్ళకి లేదు అని చెప్పింది. ఆ బిడ్డ మీద ఆ తల్లి రిలీజ్ చేసిన ఆ వాక్కు అక్షరాలు నెరవేరి ప్రపంచ మేధావుల్లో ఆయన ఒకడయ్యాడు. గట్టిగా మనం రిలీజ్ చేసేటువంటి వాక్కుకు ఆ శక్తినిచ్చి మనం పలికిన మాటను బట్టి అవతల వారి పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు, జీవన విధానాలు మారిపోయేటట్టు దేవుడు అధికారం ఇచ్చాడు. కళ్ళున్నోడు పౌలు పలికితే గుడ్డోడయ్యాడు. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, దేవుని తిన్నని మార్గంలో చెడగొట్టడం మానవా, కొంతకాలం నీవు సూర్యుని చూడకుండా అంధుడు అయిపోదుగాక పా అన్నాడు. అంతే. ఆ మాట పలికి ముగించాడు. వాడు తడవలాటం మొదలుపెట్టాడు. ఎలుమా అనే గారడేవాడు, సెర్గీ పౌలు అనేవాడికి పౌలు సువార్త చెప్తున్నాడు. సెర్గీ పౌలు అనే వానికి మన పౌలు మహనీయుడు సువార్త చెప్తుంటే ఆ సెర్గీ పౌలు దగ్గర ఉండే ఈ గారడేవాడు, ఆ మాటలన్నీ వినకండి సార్, అంతే చెప్తా ఉంటారు. వాళ్ళ మాటలన్నీ కహానీలు, అన్నీ నమ్మకూడదు, అవన్నీ పట్టించుకోకూడదని అడ్డం తగులుతున్నాడు. చూశాడు, ఓర్చుకున్నాడు, సహించాడు. కడుపులో మండిపోయింది. ఇక ఇతనికి సువార్త చెప్పటం ఆపి వాడికి వెళ్ళి తిరిగాడు. అపవాది కుమారుడా అంటే, ఒరే సైతానికే బచ్చే, సమస్త నీతికి విరోధి, దేవుని తిన్నని మార్గంలో చెడగొట్టడం మానవారను, కొంతకాలం నీవు సూర్యుని చూడకుండా అంధుడవైపోదువుగాక అని పలికిన వెంటనే అంది స్పాట్ కళ్ళు పోయినవాడికి. అందుకే కొంతమంది మన వాళ్ళలో కొంతమంది తొందరపడి నోరు తెరిసి ఏది పెడితే అది అంటూ ఉంటారు. మనం అనకూడదండి. మన దేవుడు ఆమెన్ అనువాడు. పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్టు పనికి మాలిన మాటలన్నీ మాట్లాడకూడదు. మనం ఆయన ఆమెన్ అన్నాడంటే జరిగిద్ది, అంతే, అనకూడదు. అప్పటికి ఓపి పట్టి తట్టుకోలేక ఆ మాట పలికాడు, అంతే. ఇప్పుడు ఏనండి ఇక సెర్గీ పౌలు సువార్త సచ్చినట్టు వింటాడు. ఎందుకంటే వినకపోతే ఇతను నన్నేమంటాడు, నన్నేం చేస్తాడని.
పౌలు గారు ఆ దరిద్రుడితో ఎందుకండి? మీరు నాకు చెప్పండి, మొత్తం చెప్పండి, నేను వింటాను. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. విన్నాడు. కాబట్టి మనం పలికినటువంటి మాటను బట్టి అవతలి వాడి పరిస్థితులు మారిపోయేటట్టు మనకు అధికారం ఇవ్వబడింది. 5 సంగతులు చెప్పా. మొట్టమొదటిది వరుసగా మీరు చెప్పేసేయండి, మనం ముగించేసుకోబోతున్నాం. శత్రువు బలమంతటి మీద మనకు నంబర్ 1. నంబర్ 2, మరణం మీద అధికారం ఉంది. నంబర్ 3, రోగములు, ప్రతి విధమైన రోగం మీద అధికారం ఉంది. అట్లయితే మరి చాలామంది జబ్బులతో బాధపడుతున్నారు, బాగు చేయొచ్చుగా. వస్తా ఆ ఒక్కటి చెప్పకపోతే అన్యాయం జరిగింది, అందుకని ఆ మ్యాటర్ కూడా చెప్పి ముగిస్తా. 3. 4వది ప్రకృతి మీద. 5, పరిస్థితుల మీద మనకు అధికారం ఇవ్వబడి ఉంది. ఈ 5 విషయాలు బాగా వినండి. ఈ అసలు ముక్క చెప్పేస్తున్నాను. ఈ 5 కాకుండా ఇంకా బోలెడంటి మీద మనకు అధికారం ఇవ్వబడింది. ఇక అవన్నీ పక్కన పెడదాం. ఈ 5 విషయాలు మెట్టుకు మీరు నేర్చుకున్నారు. మరి ఇన్నిటి మీద మనకి అధికారం ఉంటే మరి ఎందుకన్నా మనం చాలా చేయలేకపోతున్నాం? ఓ ప్రశ్న. ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 3 కారణాలు అని చెప్తాను నేను. 3 కారణాలు. ఎందుకని ఇవన్నీ మనం నెరవేర్చలేకపోతున్నాం, ఎందుకని మనం ఇవన్నీ చేయలేకపోతున్నాం అంటే 3 కారణాలు. మొట్టమొదటిది, అసలు వీటి మీద మనకి ఇంత అధికారం ఇవ్వబడిందన్న సంగతి మనకు తెలియకపోవటం. మొదటిది. రెండవది, శత్రు బలాన్ని దెబ్బతీయాలన్నా, ప్రకృతి లోబడాలన్నా, పరిస్థితులు మారాలన్నా, రోగం పోవాలన్నా, ఏది చేయాలన్నా దేవుని శక్తి పనిచేయాలా.